ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీతో అంటకాగి కేసుల నుండి ఉపశమనం పొంది డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ పదవి తీసుకున్న వైసీపీ వారు రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడిని విమర్శించడం సిగ్గుచేటు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఎద్దేవా. మదనపల్లి పట్టణంలో 27వ తేదీన జరిగే చంద్రబాబు నాయుడు పర్యటన జయప్రదం చేయాలని విజ్ఞప్తి. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం కాశీరావుపేట వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ శ్రేణులు. బీజేపీతో అంటకాకి డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ పదవి తీసుకున్న వైసీపీ వారు రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడిని విమర్శించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెల విద్యాసాగర్, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీ సాయంత్రం మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎన్ఆర్సీ పై వివరణ ఇస్తారని తెలిపారు. వైసీపీ నాయకులు టీడీపీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందని ముస్లింలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తాము కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లులకు వైసీపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, బీజేపీతో చీకటి పొత్తు పెట్టుకుని పార్లమెంట్లో డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ పదవి తీసుకుందని ఆరోపించారు. అదేవిధంగా వివిధ కేసులు అరెస్టు కాకుండా ఉండడానికి బీజేపీతో 5 ఏళ్ల పాటు రహస్య కాపురం చేసిందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు 27వ తేదీ పుత్తూరులో తన కార్యక్రమం ముగించుకొని 5 గంటలకు మదనపల్లి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు 5 గంటలకు ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి 6:30 వరకు బెంగళూరు బస్ స్టాండ్లో ఇఫ్తార్ విందు ఉంది. 6:45కి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. పెద్దలు ఒక బహిరంగ సభ ఉంది. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ పెద్ద ఎత్తున బెంగళూరు బస్ స్టాండ్కి చేరుకోవాలని, అక్కడ ఒక బహిరంగ సభ ఉందని, ఆ సభలో ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసే బాధ్యత మన అందరిది. అదే కాకుండా ఆగస్ట్ 4వ తేదీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఈ అరాచక పాలకులు ఆయన పైన మంగళూరులో కేసులు పెట్టి ఎంతో బాధ కలిగించారు. ఈసారి జరగబోయే సభ ఆయనకు ఎంతో సంతోషం కలిగించి రేపు ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆయన సంతోషంగా మదనపల్లి నుంచి మదనపల్లి వాసులు, మదనపల్లి కాన్స్టిట్యున్సీ మళ్ళా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయింది. తెలుగుదేశం కోసం మదనపల్లి ఉంది. నా దృష్టిలో మదనపల్లి ఉంది. రేపు మదనపల్లి అభివృద్ధి నా బాధ్యత. మదనపల్లికి జిల్లా ఇవ్వడం నా బాధ్యత. మదనపల్లికి అన్ని విధాలుగా ఆదుకోవడం నా బాధ్యత మాట ఇస్తూ, అదేవిధంగా ఎన్ఆర్సీ సిఏఏ పైన తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు తిప్పి కొట్టడానికి అదే సభ సాక్షిగా అని చెప్తున్నాను. వాస్తవం చెప్పాలంటే మీరు దొడ్డిదారిన బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ప్రోటం స్పీకర్ పొందారు. కావాల్సిన రోడ్లు శాంక్షన్లు తీసుకున్నారు. కావాల్సిన పనులు పెండింగ్ పెట్టుకున్నారు. ఎప్పుడో జడ్జిమెంట్ కావాల్సిన కేసులన్నీ ఏదేదో రిక్వెస్ట్లు చేసుకుని ఏదేదో దానికి చక్కర్లు తిప్పారు. ఇవన్నీ చేసినా కూడా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిగా పోలేదు. నేను నా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో వెళ్తున్నాను. పోలవరం కంప్లీట్ చేయడం నా బాధ్యత. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం ఉంది. రాష్ట్ర విభజనలో పోలవరం పూర్తి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అని ఆ రోజు పార్లమెంట్లో పొందుపరిచారు. దానికి అనుగుణంగా అన్ని విధాలుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే మాటగా నేను మదనపల్లి సాక్షిగా రేపు ఎన్ఆర్సీ సిఏఏ పైన పూర్తి స్పష్టత ఇస్తూ మాట్లాడడానికి పెద్దలు రాబోతున్నారు. మదనపల్లికి తీరని మోసం చేసిన వైఎస్ఆర్ సిపికి
డిపాజిట్లు గల్లంత స్థాయికి తీసుకొచ్చే స్థాయికి మేమందరం పనిచేస్తాము. నాతో కలిసి మా నాయకులతో నేను కూడా వాళ్ళు ఒక్కడిగా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలియజేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కాశీరావుపేట వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశా తిప్పారెడ్డి, ఏపీ ఎంటీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కాశీరావుపేట ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వారి గెలుపు ఖాయమన్న ఆనవాయితీ ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొనసాగాలంటే సీఎం జగన్ అన్న ఉండాల. ఈడ మనకు అన్ని రాలంటే నిసార్ అన్న ఎమ్మెల్యేగా ఉండాల, మిథున్ అన్న ఎంపీగా ఉండాలి. మీ బంధువులందరికీ చెప్పండి, అన్ని పథకాలు జై జగన్, వేరే వాళ్ళకి రెండు ఓట్లు ఫ్యాన్కి వెళ్ళమ్మా. ఒకటి ఎంపీ మిత్రులకు ఒకటిన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే మాకు ఓటు వెళ్ళమ్మా. అన్ని పథకాలు అట్లా కంటిన్యూ అవుతాయి. కొంచెం ఇదేనామంటే వాళ్ళ ఇబ్బందులు, దానికోసమ్మా అందరూ రెండు కలిపి ఫోన్ కలిపి ఓటేయండి. మీరు వేసారు కదా ఫ్యాన్ గుర్తుకు ఓటు వెళ్ళమ్మా. 2 ఓట్లు, ఒకటి మిత్రులకు ఒకటి నాకు. సీఎం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు మనం ఓటు వేయాల. అన్ని స్కీములు అన్నీ వస్తాయి యాజ్ ఇట్ ఈస్. చూసాంలేమ్మా, ఈసారి మళ్ళా ప్రభుత్వం వచ్చిందంటే నీకు ఏదో రకంగా సాల్వ్ చేస్తాను, నీకు వచ్చేటట్టు చేస్తాను. చూపించండి. ఏమి ఇబ్బంది పడద్దండి, మా ఫ్యాన్ కేసుకోదండి. ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటానమ్మా, ఇబ్బంది పడకూడదు. నేను ఎమ్మెల్యేగా ఉంటా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మా ఇంటికాడ రండి. పెన్షన్ వస్తాను కదా ఈసారి జగన్ అన్న సింగా పెంచుతారు. ఫ్యాన్ గుర్తు కొట్టాలమ్మా. ఎమ్మెల్యేగా నేనే నిలబడ్డా, ఎంపీగా మిత్రులు నిలబడ్డా. 2 ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలమ్మా మనం. మీకు ఏ ఇబ్బంది ఉంటే నేను ఉంటానమ్మా, మీరే ఫీల్ కావద్దు. బాగా ప్రిపేర్గా అమ్మా, ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ అయినా వేస్తారు. ఈరోజు వచ్చిన మా ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసినాము. మన సీనియర్ నాయకులు దేశా తిప్పారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో, షమీం అక్క ఆధ్వర్యంలో, మన చైర్మన్ గారు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో ఈరోజు మేము కాశీరావుపేట నుండి ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేసుకుని ఆంజనేయ స్వామి టెంపుల్ చేసి ప్రచారం స్టార్ట్ చేసినాము. ఎవరైనా ఇక్కడ నుండి ప్రచారం చేస్తే ఖచ్చితంగా గెలుస్తారనే అనవాయితీ కూడా ఉంది. దాని ప్రకారంగానే మేము కూడా ఈసారి ఇక్కడ నుండి ప్రచారం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఈ రాబోయే మేము ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి గేమ్ నొక్కున్నామంటే ఇంకా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫామ్ కావాలని
దాని తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి గారు హ్యాట్రిక్గా 3వసారి ఎంపీ కావాలని, మళ్ళీ నేను ఫస్ట్ టైం ఈసారి నిలబడుతున్నా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలని ఆంజనేయ స్వామిని మొక్కున్నాము. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ నుండి పూజ కార్యక్రమం స్టార్ట్ చేసి మళ్ళీ మనము విజయరథ ఇది స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఇంకా రాబోయే దీంట్లో కూడా అందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికి ఫ్యాన్ గుర్తు ఓటు గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అభివృద్ధికి సంక్షేమము ఒక పక్క, వినాశనాన్ని ఒక పక్క అన్నట్లు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టాలని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు ప్రారంభించాం. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం విజయవంతంగా మే 13 వరకు కొనసాగి ఖచ్చితంగా జగనన్నను ముఖ్యమంత్రి చేసే వరకు మేమందరము ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. నిసార్ని కానీ మిథున్ రెడ్డిని కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న నిసార్ అన్న కాశీరావుపేట నుంచి ప్రచారం ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ ప్రారంభోత్సవానికి తొలుత ఇక్కడ దేశాయి తిప్పారెడ్డి సారు, అలాగే నరేష్ కుమార్ రెడ్డి అన్న చైర్పర్సన్, ఇంకా వెంకటాచలపతి అన్న, క్యాటర్ మొత్తం సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరూ కూడా వందలాదిగా ఇక్కడికి విచ్చేసినారు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే జగనన్న ముందు సీఎం అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు 100% కూడా పూర్తి చేసుకుని మళ్ళా ధైర్యంగా ఈ రోజు యుద్ధానికి మేము సిద్ధమంటూ ముందరికి అడుగు వేస్తున్నాం. ఎందుకంటే ధైర్యంగా తలెత్తుకొని ప్రతి ఓటర్ దగ్గర ఓటు అడగాల, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా అని మేము ముందుకెళ్తున్నామంటే ఆ ధైర్యం ఏకంగా నిజంగా మాకిచ్చింది జగనన్నే. ఎందుకంటే ఏ వాగ్దానాలైతే పాదయాత్రలో చెప్పారో ఆ వాగ్దానాలకు మించి ఈ రోజు పనులన్నీ పూర్తి చేసుకుని ధైర్యంగా ప్రతి ఇంటి ముందుకు వెళ్లి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటు అడుగుతున్నాం. తప్పకుండా జగనన్నకి ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించి ఎంపీగా మిథున్ రెడ్డి అన్నకు, ఎమ్మెల్యేగా నిసార్ అన్నకు ఓట్లేసి గెలిపిస్తే రాబో కాలంలో కూడా మరిన్ని ఎన్నో పథకాలతో పేదలకు మేలు చేసే విధంగా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యానికి జగనన్న వేసిన పీట నిజంగా ఇంకా నిరూపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, అమ్మా అయ్యా మీరందరూ కూడా అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ములు అందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో అపోజిషన్ పార్టీకి ధీటుగా మీరందరూ చంపపెట్టులాగా అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ జయ హో జగన్. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నిసార్ అహ్మద్ గారి మొట్టమొదటిగా ప్రచార కార్యక్రమం కాశీరావుపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే తిప్పారెడ్డి సార్ గారు, ఎమ్మెల్సీ నరేష్ అన్న గారు, నిసార్ అహ్మద్ అన్న గారు, ఏపీఎండీసీ షమీమ్ అక్క గారు, లింగా చంద్రన్న గారు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ ఈరోజు ఈ కార్యక్రమంతో మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతూ మా జగనన్నని, మా ఎంపీ మిథునన్నని, నిసార్ని అత్యధిక మెజార్టీ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ మేము ప్రచార కార్యక్రమంలో బాధ్యతగా తీసుకొని మేమంతా ముందుకు పోయి ప్రతి ఒక్కరికి జగనన్న ఇచ్చినట్టు సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకి ఇవన్నీ మరింతగా ముందుగా చేరుగా ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోయే విధంగా మా జగనన్న ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గరకి మేము కోరుకునేది ఒకటే, మా జగనన్నకి, నిసారానికి, ఎంపీ మిథునన్న గారికి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్త విద్యుత్ సంఘాల మీద వేసుకొని ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి పాదాల చెంత పాంప్లెట్ పెట్టి ఆ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కాశీరావుపేటలో మొట్టమొదటిగా మాకు ఇది గతంలో కూడా మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు మా క్యాండిడేట్లు ఎవరున్నారో వాళ్ళ దగ్గర కూడా ఇక్కడే పూజ చేపించి ఇక్కడే కాశీరావుపేట నుంచే కాన్వాస్ చేయడం, గెలిచిన వెంటనే మదనపల్లికి రాకుండా చిత్తూరు నుంచి కౌంటింగ్ అయిపోయిన తిరిగి స్వామి దగ్గరికి వచ్చి మొక్కు తీర్చుకొని మళ్ళీ విజయోత్సవ ర్యాలీ చేసేవాళ్ళం. దానిలో భాగంగా ఈ రోజు నిసార్ అన్నకు
మరి అప్పుడే మరి పేరు అనౌన్స్ అయిన వెంటనే ములబాగుల దగ్గర ఉన్న కురుడుమలే విఘ్నేశ్వర స్వామి దగ్గరికి పెద్దలు మరి తిప్పారెడ్డి సార్ గారు అయితేనేమి, అదేవిధంగా మరి నరేష్ కుమార్ రెడ్డి, షమీం సార్, మేమందరూ కూడా పోయి అక్కడ కూడా మరి ముక్కు చేసుకొని రావడం జరిగింది. ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క దానికి ఆంజనేయుడు తోడు ఉంటే విజయం తథ్యం అనేది మా ఒక ప్రగాఢమైన నమ్మకం. ఈ రోజు ధైర్యంగా ప్రతి ఇంటికి తలుపు మేము తట్టి ఓటు అడిగే ఆ ధైర్య సాహసాలు మాకు జగనన్న ఇచ్చాడు. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు ఈ రోజు మన కాశీరేపేట మన నిలబడింది ఈ రోడ్డే చూడండి. ఈ యొక్క గ్రామం తర్వాత 4 లైన్ వస్తుంది చిత్తూరు నుంచి మదనపల్లి. అదేవిధంగా శాంట్రంలో 96 ఎకరాలతో మరి మెడికల్ కాలేజ్ వస్తుంది, మరి కేంద్రీయ విద్యాలయం, మరి గడికోట నుంచి మంచినీటి సౌకర్యం, ఇవన్నీ కూడా మిథునన్న మరి పార్లమెంట్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి మరి ఆ చేసే శక్తి సామర్థ్యాలు మిథునన్నకు ఉన్నాయి కాబట్టి మరొక్కసారి ప్రజలంతా కూడా మిథున్ రెడ్డి గారిని రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ గారికి ఒక ఓటు, నిస్సారానికి ఒక ఓటు తప్పకుండా తిరిగి జగనన్నని ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలని, మిథునన్నని ఎంపీ చేసుకోవాలని, నిస్సారన్నని మరి ఎమ్మెల్యేగా చేసుకోవాలని అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశిస్తారు. తిరిగి మేము కౌంటింగ్ అయిన ఇక్కడున్న మా నాయకులందరం కూడా వచ్చి మరి ఆంజనేయ స్వామి పాదాల చెంత వచ్చి మళ్ళా మొక్కు తీర్చుకొని ఆ తర్వాతే ఊర్లేకపోతామని కూడా తెలియజేసుకుంటాం. ఎన్నికల కోడ్ అమలు ఇలాగేనా అని మదనపల్లి ప్రజలు ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఈ నెల 16 నుండి అమల్లోకి రాగా మదనపల్లి మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న బెంగళూరు బస్టాండ్లో ఇందిరాగాంధీ బొమ్మ కింద రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మున్సిపల్ అధికారులు మూసివేయకుండా అలాగే ప్రదర్శనగా ఉంచారు. ఈ విషయమై పలువురు సివిజిల్ యాప్లో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. వైభవంగా అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర పూజల్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా సోమవారం అయ్యప్ప స్వామి ఆలయంలో పలు రకాల పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, స్వామివారి విద్యాభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ నిర్వహించినట్టు ఆలయ పూజారి కార్తీక్, భక్తులు నాగభూషణ్ రెడ్డి, హేమంత్, నాగరాజు, మనోహర్ రెడ్డి, ఆనంద్ తదితరులు తెలిపారు. సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఇట్రా తేజు ఏడా ఏడు తేజు భగవతి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం దేవి శరణం దేవన్ శరణం అయ్యప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. మన మదనపల్లిలో వెలిసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం నందు ఈరోజు ఉదయం గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, విశేష అలంకరణ పూజలు జరిగినాయి. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆరాట ఉత్సవం, పల్లకీ సేవ,
భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షమునకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా మదనపల్లిలో ఘనంగా హోలీ పండుగ నిర్వహించారు. మదనపల్లి పట్టణంలోని ఆర్ఆర్ వీధిలో ఉన్న మరాఠీలు రంగులు జల్లుకుని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్థానిక ధోబీఘాట్ వద్ద గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యాన్న కొంచెం వెనక్కి అమ్మవారు కనపడ గూగుల్ వాళ్ళకి నేస్తాం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాదే ముద్రగడ పద్మనాభం బలిజ కులాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాలుగా ఎదిగి నేడు వైసీపీ పంచన చేరి తమ బలిజ కులస్తులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓడిస్తారని చెప్పడం సిగ్గుచేటని మదనపల్లి బలిజ సంఘం నాయకులు విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి బలిజ సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీరామ రామాంజనేయులు, గిరీష్, నాగరాజు, శేఖర్, హరిప్రసాద్, రమణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజ కుల పునాదులపై కోట కట్టుకుని నేడు ఆ కులానికి చెందిన నాయకుడిని ఓడిస్తారని చెప్పడంతో ముద్రగడ పద్మనాభం వేసుకున్న ముసుగు తొలిపోయిందన్నారు. వైసీపీ ఇచ్చిన ప్యాకేజ్ తీసుకుని కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీకి కులాన్ని తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ఇటువంటి వైసీపీ కోవట్లు ఎన్ని పన్నాగాలు పడినా బలిజలు వినే పరిస్థితులు లేరని, రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే మా కులస్తులు ఒకప్పుడు మా కుల నాయకులని భావించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు అతను మా నాయకుడు కాదు, ఒక వైసీపీ కోవట్ అనేటువంటి విషయం ఈ మధ్యనే మాకు అందరికీ అర్థమైంది. నేను జనసేనలో చేరతాను అని చెప్పినటువంటి ఇంటికి వచ్చి పిలిస్తే చేరతాను అని ఒకప్పుడు చెప్పినాడు. కానీ వైసీపీ వాళ్ళు పిలిచకపోయినా వాళ్ళు పోయి మధ్యవర్తిత్వం జరుగుతానే ఈయన తాడేపల్లికి పోయి అక్కడ వైసీపీలో చేరడం జరిగింది. మరియు ఈయన పోయేటప్పుడు ఈయన వెనకబడి కొంతమంది మనుషులు చూడకపోతాను, మీరంతా మీ టిఫిన్లు కూడా మీరే తెచ్చుకోండి, భోజనాలు మీరే తెచ్చుకోండి, తాడేపల్లికి కొంత 100 మందితో నేను చేరతానంటే తాడేపల్లిలో ఈయనకి ఎంట్రెన్స్ అయ్యేలా కొంతమంది కూడా ఈయన ఇంత మధ్యలో పోయినారు. అట్లాంటి వ్యక్తి ఈ పొద్దు జనసేన వాళ్ళు గెలిచిండే క్యాండిడేట్లు ఎక్కడైతే నిలబెడతారో అక్కడ నేను ఓడిస్తాను అని చెప్పినాడు. మీరు మీ నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో బలిజ కులస్తులు 30% పైన ఉన్నాం. మీరు ఏ విధంగా గెలుస్తారు, అదేవిధంగా మీ అభ్యర్థి నిలబెట్టినటువంటి మదనపల్లి నియోజకవర్గాన్ని కూడా మేము గెలుచుకుంటాము. ఉమ్మనూరు కానీ తంబలపల్లి కానీ మా వర్గస్తులు ఎవరు కానీ మేము ఓటు వేయము అనేటటువంటి నిర్ణయానికి మా కులస్తులందరూ వచ్చినారు. ఇప్పుడు మా కులస్తులందరూ ఒక ఐకమత్యం ఏర్పడింది. మీరు మమ్మల్ని దూరంగా పెడుతున్నారు అనేటువంటి విషయం మాకు అర్థమైంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా మీరు అక్కడ పోయి గెలిచడం కాదు, రాజంపేట నియోజకవర్గంలో ఈసారి మిథున్ రెడ్డి గారిని గెలుచుకోమని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. జై జనసేన. నిన్న తినిన ఉప్మా రక్క ముసలోడు ఏదో కాలం పోయినాక మంచి అనిపించుకున్నాం అనుకోకుండా పవన్ కళ్యాణ్ మీద
మా కులస్తులైన పవన్ కళ్యాణ్ మీద ఇలా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకేమన్నా ప్యాకేజీలు కావాలంటే పోయి తీసుకో, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతేగాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తానని మిత్రురెడ్డి తీసుకుపోయి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి మేము అక్కడ చేస్తామని చెప్పడం కానీ, నువ్వు నిన్న మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ ఉపసంహరించుకో. ఎన్ని జిమ్మింగిలు చేసినా పవన్ కళ్యాణ్ జోలికి రాలేవు. మేమందరూ ఖచ్చితంగా అక్కడికి వచ్చి అంతు చూసేది గ్యారంటీ. నువ్వు రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్తున్నావు, రాష్ట్రం అంతా తిరుగు, నీ ప్రతాపం ఏంటో చూద్దాం. నువ్వు రాయలసీమకి అడుగు పెట్టాలా, మేము చూడాలా. ఇక్కడ మిథున్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ ఏదో ఇన్ఛార్జ్ తీసుకొని ఏదో చేస్తున్నాడంట. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో 3 లక్షల మంది బలిజలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దండి. చెప్తున్నాం, 3 లక్షల మందికి పిలుపునిస్తున్నాం మదనపల్లి బలిజ సంఘం నుంచి. ఖచ్చితంగా అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. నువ్వు అక్కడ పోయి ఏదన్నా పవన్ కళ్యాణ్కు ఇబ్బంది కలిగించాలని చూస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ డిసైడ్ అయిపోయాం. 3 లక్షల మంది బలిజలు కూడా నీకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తించుకొని మిథున్ రెడ్డి గారు కూడా ప్రవర్తించాల్సిందిగా కోరుతున్నాను. నిన్న మాట్లాడినటువంటి ముద్రగత పద్మనాభం గారు, మీరు అసలు మాటల్లో మేము మీ గురించి చెప్పలేము, అంత దీనంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు, మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఛార్జ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని చెప్పి మీరు శబ్దాలు చేస్తే ఏమి జరగదు కదా. ఈ రాజంపేట పార్లమెంట్లో 3 లక్షలు దాటిన మెయిన్గా మేము బడ్జెట్ ఉన్నాము. మీరు మమ్మల్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరు కానీ లేరు. మీరు ఎక్కడ చూసినా మాటలకు మాత్రం పెరుగుతాం. బీటీ కాలేజీని ఏదో చేసామని చెప్పినారు, పేపర్ చూపించారు తప్ప చేసింది ఏమీ లేదు. అలాగే ఇక్కడ బైపాస్ విగ్రహం పెట్టింది మేమంటారు, అది పెట్టింది ప్రతి కులస్తులు కలిపి పెట్టిన విగ్రహము. మీరు ఉత్తర రిబ్బన్ కటింగ్ చేసినారు. మీరు అక్కడేదో 1.5 ఎకరా భూమి బడ్జెట్ కేటాయించామని చెప్పి ఇన్ని కోట్లు అని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు దానికి సర్వే నెంబర్ లేదు, దానికి అథారిటీ లేదు. ప్రకటనలు మాత్రం చేసుకుంటారు. మీరు ఓన్లీ ప్రకటనలకి యాక్ట్స్కి పరిమితమైన వ్యక్తి మీరు. ముఖ్యంగా మదనపల్లికి అసలు జిల్లా రాకుండా చేయడానికి ముఖ్య కారణం మీరు. అది మర్చిపోతున్నారు. దయచేసి ప్రతి బడ్జెట్ కులస్తులుగా నేను ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలా. రాజంపేట నుంచి ఏంటి ఫస్ట్ మనం పంపించాలా. మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ నుంచి మేము పంపించాలని చెప్పి మేము సవనీయంగా కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తామని ముద్రగడ పద్మనాభం చెప్పడం సిగ్గుచేటని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామంజనేయులు విమర్శించారు. నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ధారమణిత, జగదీష్ చంద్రశేఖర్, రూపా, గణేష్, సోము, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాపు ఉద్యమం పేరుతో కాపు జాతిని వైసీపీకి గంపగుత్తగా తాకట్టు పెడుతున్న ముద్రగడ పద్మనాభంను నమ్మే పరిస్థితిలో కాపు సామాజిక వర్గం ప్రజలు లేరని స్పష్టం చేశారు. బలిజల్ని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పడంతో వైసీపీకి మద్దతు తెలిపామని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఓడించారని పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని మోసం చేసే ఇటువంటి నీతిమాల నాయకులకు ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు లీడర్ అని ఒకప్పుడు గుర్తింపు పొందినవాడు. ఆయన ఎన్నిసార్లు గెలిచినా అక్కడ ఉన్నటువంటి కాపుల వల్లనే గెలిచినాడు, కానీ ఆయన స్వతహాగా గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఆయన చదువంతా కూడా ఎలిమెంటరీ స్కూల్ లోపలే ఉండింది. అలాంటి వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినారంటే ఒక బలిజ కులస్తుల వల్లనే ఆయన అయినాడు. ఈరోజు ఆయన మన కులాన్ని, బలిజ కులాన్ని తాకట్టు పెట్టి వేరే పార్టీలో చేరడము, మరియు అదే చేరడమే కాకుండా మిగతా బలిజ కులస్తులందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ఆయనకు మంచిది కాదు అనేసి మేము జనసేన పార్టీ తరఫున చెప్తున్నాము. ఇలాంటి క్రియలు మరీ జరిగితే చాలా తీవ్రంగా ఉంటాయి మా మాటలు కానీ మా చేష్టలు కానీ అని ముద్రగడ పద్మనాభం గారికి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ నుంచి మిథున్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి అక్కడ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని ఆయన ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీరు ముందు మీ సొంత నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో ఈసారి గెలవండి. బలిజల ఓట్లు లేకుండా ఇక్కడ దరిదాపుల్లో దగ్గరగా 3 లక్షల ఓట్లు
బలిజల ఓట్లు రాజంపేటలో ఉన్నాయి, మేమంతా అనుకుంటే మీరు గెలుస్తారనే అవకాశం ఎట్లాంటి పరిస్థితుల్లో లేదు. ఈసారి మదనపల్లిలో జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి షాజహాన్ బాషాను ముద్రగడ పద్మనాభానికి అవకాశం ఉంటే ఇక్కడ మదనపల్లికి ఒకసారి వేయండి ఆయన్ను. మీరు దయచేసి ఆయనకు మా రుచి ఏమో చూపించి పంపిస్తాము, మళ్ళా తర్వాత మాట్లాడనుంది. జై జనసేన. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఇవ్వకుండా విశాఖ హార్బర్లో రాజధాని అక్కడే ఏర్పాటు చేయాలా, అక్కడి నుండి మేము అక్రమంగా హెరాయిన్ కానీ ఇవన్నీ తరలించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో చేరిన ముద్రగడ, నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు తాకట్టు పెట్టుకో, నువ్వు నీ కొడుకు పోయి సలాములు గులాములు చేసుకోండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత కానీ ఆయన అన్న చిరంజీవిని మాట్లాడే అర్హత నీకేమాత్రం లేదు. ముఖ్యంగా బలిజ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నేను చీ అంటున్నారు. ఎందుకంటే కులాన్ని తాకట్టు పెట్టి నువ్వు మా యొక్క ఉపయోగాలన్నీ మాకు రావాల్సినవని లబ్ధులని నువ్వే పొందుతున్నావనేసి మీరు ఏమైనా చేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల ఆంధ్రులను కాపాడడానికి ఈరోజు తన యొక్క మాకు రావాల్సిన సీట్లను కూడా త్యాగం చేసి 21 సీట్లకే తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు యావత్ యువత కానీ బలిజ కులస్తులు కానీ పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారి గురించి చెప్తున్నాం. మీరు పిఠాపురంకు 4 రోజులు ఇన్ఛార్జ్గా పోయి అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే మీ వైసీపీ పార్టీ వాళ్ళ తరఫున ఉండి పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్తున్నారో, మీరు అక్కడ ఆ ప్రయత్నం చేస్తే ఇక్కడ మీరు, మీ తండ్రి, మీ బాబాయ్ పుంగనూరులో, మదనపల్లిలో, రాజంపేట పార్లమెంట్లో మీ ముగ్గురు ఉన్నారు. సో మీ ముగ్గురిని కూడా ఓడించడానికి ఇక్కడ ఈ 3 నియోజకవర్గాలు ఉన్న బలిజ కులస్తులు పార్లమెంట్లో ఉన్నటువంటి బలిజలందరూ ఏకమయ్యి మీ ముగ్గురికి కూడా మా యొక్క జిల్లా నుండి స్వస్థ చెప్పడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై జనసేన, జై. అందరికీ నమస్కారం. నిన్న ఏదో కాపు ఉద్యమం నడిపిన ఏకైక కాపు నాయకుడు అని చెప్పుకుంటూ ఒక ఫేక్ కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, వారి కుటుంబం మీద అనేక విషయాలు అవాస్తవాలు పలికాడు. ఈ ముద్రగడ్డ చరిత్ర చెప్పాలంటే మేము కూడా కాపు ఉద్యమం నడిపిన నాయకుడని మేము కూడా అభిమానించేవాళ్ళం. కానీ ఈరోజు ఈయన క్యారెక్టర్ చూస్తుంటే ఈయన ఏ రోజు కాపు ఉద్యమం నడపలేదు. ఆ రోజుల్లోనే వైసీపీ పార్టీ దగ్గర కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకొని వైసీపీ చెప్పినట్లంతా నడిపించి వైసీపీ పార్టీ కోసమే, జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ ఉద్యమాన్ని కూడా నడిపాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యక్తి నిన్నంటాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పిఠాపురంలో ఎంత దూరమైనా వెళ్తానంటాడు. ఈరోజు చెప్తున్న ముద్రగడ్డ, నువ్వు ముసలోడివి, నువ్వే ఎంత దూరమైనా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వెంట లక్షలాది మంది ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతరం ఉన్నారు. మేము ఎంత దూరమైనా వెళ్తే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళి ఉప్మా తింటావేమో, మేము ఎంత దూరమైనా వెళ్తే గుడి ముందర చిప్పలో సర్దుకోడు కూడా తెలియవని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. హెచ్చరిస్తానా నిన్ను? నువ్వు ఇష్టానుసారం నీకు ఏ సినిమా లేదు, నువ్వేదో పెద్ద రాజకీయాల్లో హీరో, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో హీరో అయితే నేను రాజకీయాల్లో హీరో అంటున్నావు. నువ్వు హీరో కాదు, నువ్వు ఒక ఫేక్, పైగా నువ్వు దుర్మార్గులకి, అన్యాయం చేసే వాళ్ళకి నువ్వు కొమ్ము కాసే ఒక దుర్మార్గుడివి ఈ సందర్భంగా చెప్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీతో అంటకాగి కేసుల నుండి ఉపశమనం పొంది డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ పదవి తీసుకున్న వైసీపీ వారు రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడిని విమర్శించడం సిగ్గుచేటు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఎద్దేవా. మదనపల్లి పట్టణంలో 27వ తేదీన జరిగే చంద్రబాబు నాయుడు పర్యటన జయప్రదం చేయాలని విజ్ఞప్తి. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం కాశీరావుపేట వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.